టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీ కొనసాగుతోంది. కొత్త పేర్లతో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఆలపాటి రాజా తెనాలి సీటు పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించారు. ఇక ఉమా ఆశిస్తున్న మైలవరం సీటు ఎమ్మెల్యే వసంతకు దాదాపుగా ఖరారైంది. గతంలో గన్నవరం సీటు కోసం దేవినేని చందు ఫ్యామిలీ ప్రయత్నించింది. మరోవైపు పెన్నమలూరు కోసం ఇప్పటికే బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2-3 రోజుల్లో టికెట్ కేటాయింపుపై హైకమాండ్ నుంచి క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీలో కొనసాగుతున్న పెనమలూరు సీటు పంచాయతీపై లేటెస్ట్ అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు సీటు పంచాయతీ మీద అయితే టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఈ సీటుకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వలేమని చెప్పి అధిష్టానం చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొత్త పేర్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే తెర మీదకి వచ్చినాయి. మాజీ మంత్రి ఆలపాటి రాజా, అదేవిధంగా దేవినేని ఉమాతో పాటు తెలుగు యువతలో పనిచేసినటువంటి దేవినేని చందు, ఇలా 3 పేర్లు అయితే ప్రస్తుతం అధిష్టానం దగ్గర పరిశీలనకు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు వెళ్ళిపోవడం, అదేవిధంగా మైలవరం సీటు దేవినేని ఉమా ఆశించినప్పటికీ కూడా అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చిన నేపథ్యంలో ఆ సీటును ఆయనకి దాదాపుగా ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో గన్నవరం సీటును కూడా దేవినేని చందు ఫ్యామిలీ కూడా ఆశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ సమయంలో దాన్ని యార్లగడ్డ వెంకటరావుకి కేటాయించిన నేపథ్యంలో తాజాగా పెనమలూరు సీటుకు సంబంధించి దేవినేని చందు పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సీటుకు సంబంధించి బోడే ప్రసాద్కి ఇవ్వలేము, ఇప్పటికే టికెట్కి సంబంధించి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఇక మైనార్టీ సీటుకి సంబంధించి ఎంఎస్ బేగ్, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం నుంచే ఇటీవలే వైసీపీ నుంచి పార్టీలో చేరిన తుమ్మల చంద్రశేఖర్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లో టికెట్కి సంబంధించిన అభ్యర్థి ఎవరు అనే దాని మీద క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలోనే అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కొత్త పేర్లు ఏదైతే ఆలపాటి రాజా, దేవినేని ఉమాతో పాటుగా దేవినేని చందు పేర్లు అయితే తెర మీదకు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికైతే ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉంటుందనే అంశం మీద అయితే అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బోడే ప్రసాద్ను కూడా పిలిపించి మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా ఆయన్ని బుజ్జగించే చర్యలు కూడా మరోవైపు అధిష్టానం ఆ చర్యలు కూడా చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక 3 రోజుల్లో అటు పెనమలూరు సీటుకు సంబంధించిన సస్పెన్స్ వీడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా సమాచారం అందుతుంది. దీంతో పాటు మైలవరం సీటుకు సంబంధించి కూడా వసంత కృష్ణ ప్రసాద్ పేరుని 2 సీట్లని కూడా అనౌన్స్ చేసే దిశగా అయితే ప్రస్తుతం అధిష్టానం కసరత్తులు కూడా చేస్తూ ఉంది. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా పెనమలూరు, మైలవరం ఈ 2 సీట్లకి సంబంధించి మాత్రమే ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితుల నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ దిశగా ఈ 2 సీట్లకి అనౌన్స్మెంట్కి సంబంధించి అభ్యర్థుల పేర్లని ఫైనల్ చేసే పనిలో అధిష్టానం ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.